హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఒకప్పుడు మనకి మొబైల్ ఫోన్స్ బెజల్స్ ఎక్కువ ఉండేవి. అలాగే డిస్‌ప్లే సైజ్ కూడా చిన్నగా ఉండేది. ఆ టైంలో మనకి 3 ఇంచెస్ డిస్‌ప్లే సైజ్‌తో స్మార్ట్ ఫోన్స్ వచ్చేవన్నమాట. రాను రాను డిస్‌ప్లే సైజ్ పెద్దది చేసుకుంటూ, మొబైల్ సైజ్ కూడా పెద్దది చేసుకుంటూ వెళ్లారు. దాని ప్రైజెస్ కూడా అలాగే పెరుగుకుంటూ వచ్చినాయి. ఆ తర్వాత బెజల్స్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచి మొబైల్ అని చెప్పి అనుకుంటూ, అంటే డిస్‌ప్లే సైజ్ అయితే పెరుగుకుంటూ వచ్చేసింది. ఇప్పుడు మనం ప్రెజెంట్ కనుక చూస్తే 6.9 ఇంచెస్ నుండి 7 ఇంచెస్ వరకు మనకి డిస్‌ప్లే సైజెస్ అయితే పెరిగిపోయినాయి అన్నమాట మొబైల్ ఫోన్స్‌యి. ఒకప్పుడు 7 ఇంచెస్ డిస్‌ప్లే సైజ్ ఉంటే దాన్ని ఫ్యాబ్లెట్ అని పిలిసేవాళ్ళు. అంటే టాబ్లెట్‌కి అలాగే ఫోన్‌కి క్రాస్ బ్రీడ్ అనమాట. సో, హైబ్రిడ్ కాబట్టి దాన్ని ఫ్యాబ్లెట్ అని చెప్పి అయితే పిలిసేవాళ్ళు. సో, ఇప్పుడు అలా పిలవట్లేదు. మనకి 7 ఇంచెస్ ఉన్నా సరే అది మొబైల్ ఫోనే అని పిలుస్తున్నాము. అయితే ఇప్పుడు మళ్ళీ మనం చూసుకుంటే చాలామంది కాంపాక్ట్ సైజ్‌లో మొబైల్ ఫోన్స్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అయితే యాపిల్ ఐఫోన్ మినీ అని తీసుకొచ్చింది గానీ, అది మరి వాళ్ళు ఆశించినంత సక్సెస్ అయితే కాలేదు. సో, దాన్నదైతే డిస్కంటిన్యూ చేసేసింది. ఆ తర్వాత మనకి ఒప్పో, వివో కాంపాక్ట్ సైజ్‌లో మొబైల్ ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారు. రాబోయే రోజుల్లో చాలా బ్రాండ్‌లయితే తీసుకురాబోతున్నాయి. మెయిన్ చూసుకుంటే మనకి సామ్‌సంగ్ ఇప్పటికి వాళ్ళు ఫ్లాగ్‌షిప్ మొబైల్‌లో ఒక చిన్న సైజ్ అయితే తీసుకొస్తారు. అంటే S20 సీరీస్‌లో చూసుకుంటే S25, S25 ప్లస్ అలాగే S25 అల్ట్రా అని చెప్పేసి మనకి సైజెస్ వారీగా వాళ్ళు మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు. మళ్ళీ వీళ్ళు స్లిమ్ మొబైల్ కూడా తీసుకురాబోతున్నారు త్వరలో. ఇంకా స్లిమ్ మీద కూడా పడుతున్నారనమాట. ఐఫోన్ కూడా స్లిమ్ మొబైల్‌ని అయితే అంటే యాపిల్ కూడా ఒక స్లిమ్ మొబైల్‌ని అయితే తీసుకురాబోతుంది. అయితే ఇప్పుడు వన్ ప్లస్ 13S అని చెప్పి ఒక మొబైల్‌ని చైనాలో అయితే లాంచ్ చేసింది. లాస్ట్ మంత్ మనకి 28వ తారీఖున, అంటే ఏప్రిల్ 28వ తారీఖున చైనాలో లాంచ్ చేసింది. ఆ మొబైల్‌ని ఇప్పుడు మన ఇండియాలోకైతే తీసుకురాబోతుంది. ఈ రోజే వన్ ప్లస్ కూడా దీన్ని టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేసిందనమాట. ఇందులో మనకి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. సో, వీళ్ళు చెప్పేదేంటంటే ఈ ప్రాసెసర్‌తో కాంపాక్ట్ సైజ్‌లో ఫస్ట్ ఇండియాలోకి మేమే తీసుకొస్తున్నాం అని చెప్పి వీళ్ళు టీజ్ కూడా అయితే చేస్తున్నారు. యాక్చువల్‌గా ఒక కాంపాక్ట్ సైజ్‌లో మొబైల్ ఫోన్ తీసుకురావాలంటే చాలా కాంప్రమైజ్ అవ్వాలి. అంటే అక్కడ బ్యాటరీ స్పేస్ అనేది పెంచుకోవడం కోసం, అంటే మన బ్యాటరీ బ్యాకప్ మెయిన్ కావాల్సిందే కదా ఏ మొబైల్‌కైనా సరే. సో, పెంచుకోవడం కోసం కొన్ని కాంపోనెంట్స్‌ని తీసేస్తుంటారు. సో, అలాగ చూసుకుంటే మనకి అందులో కెమెరా కూడా తీసేస్తారు. ఈసారి మనకి వీళ్ళు డ్యూయల్ కెమెరా సెటప్‌తోనే పెద్ద బ్యాటరీతోని ఈ మొబైల్‌ని అయితే తీసుకొస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మనం ముందు థాంక్స్ చెప్పుకోవాల్సింది కార్బన్ సిలికాన్ లిథియం బ్యాటరీకనమాట. ఈ బ్యాటరీ ఎప్పుడైతే ఈ టెక్నాలజీ వచ్చిందో, ఇప్పుడు మనం చూసుకుంటే మొబైల్ ఫోన్స్‌లో బ్యాటరీ అనేది పెరిగిపోతుంది. ఒకప్పుడు 5000 ఎంహెచ్ బ్యాటరీ అంటే అబ్బో! చాలా ఎక్కువ అనుకునేవాళ్ళం. అది కాస్త ఇప్పుడు 7000 దాటేసి ఎళ్ళిపోతుంది. రీసెంట్‌గా రియల్‌మీ కూడా రియల్‌మీ జీటీ సీరీస్‌లో ఒక 10,000 ఎంహెచ్ బ్యాటరీని కూడా టెస్ట్ చేసింది. అంటే డెమోకి తీసుకొచ్చినట్టుంది, ఢిల్లీలో షోకేస్‌కి అయితే తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు మనకి వన్ ప్లస్ తీసుకురాబోతున్న ఈ 13S మొబైల్‌లో మనకి ఈసారి వన్ ప్లస్ వాళ్ళ స్లైడర్ ఉంటుంది గదా! సో, ఆ స్లైడర్ రిమూవ్ చేసి ఆ ప్లేస్‌లో యాక్షన్ బటన్ తీసుకొస్తుంది. దానికి ప్లస్ కీ అని చెప్పేసి అయితే పేరు పెట్టింది. ఆల్రెడీ యాపిల్ తీసుకొచ్చింది యాక్షన్ బటన్‌ని. సో, ఆ తర్వాత రీసెంట్‌గానే మనం నథింగ్ కూడా చూసాం. వీళ్ళు ఒక కీని తీసుకొచ్చారు, ఎసెన్షియల్ కీ అని. సో, దానివల్ల 100కి 80% చాలా మందికి యూజ్ అయితే ఉండదు. ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తుంది ఏంటంటే సేమ్ యాక్షన్ బటన్‌నే. ఎలాగైతే యాపిల్ తెచ్చిందో అలాంటి యాక్షన్ బటన్‌నే ప్లస్ కీ అని చెప్పి అయితే తీసుకొస్తున్నారు. వన్ ప్లస్ ఉంది కదా! ఆ ప్లస్‌ని తీసుకొచ్చి కీలో యాడ్ చేసినట్టున్నారు. ఇదైనా వీళ్ళ మార్కెట్‌ని పెంచిద్దా? స్లైడర్ తీసేసి ఇది తీసుకురావడం వల్ల? చూడాలి. ఇంతకుముందు కూడా వీళ్ళు ఇలాంటియే చేశారు. స్లైడర్‌కి అనవసరంగా తీసేసి ఈ మిడ్ రేంజ్ మొబైల్స్‌లోను, అంటే మిడ్ రేంజే వీళ్ళు తీసుకొచ్చింది. బడ్జెట్ మొబైల్స్ అయితే ఏమి పెద్దగా తీసుకొచ్చింది లేదు వన్ ప్లస్. మిడ్ రేంజ్ అని చెప్పేసి స్లైడర్‌కి తీశారు. ఆ టైంలో వీళ్ళ మార్కెట్, వీళ్ళ ఐడెంటిటీ కూడా దెబ్బతినిందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఒప్పోతో ఎప్పుడైతే వీళ్ళు కొలాబరేషన్ చేసుకున్నారో అప్పటి నుంచి ఇంకొంచెం మార్కెట్ డౌన్ అయిపోయింది. అయితే ఇప్పుడు మనకి వన్ ప్లస్ తీసుకురాబోతున్న ఈ 13S ఇండియాలోకి ఏ ప్రైస్‌లోకి రాబోతుంది? ఎవరికి పోటీగా తీసుకురాబోతున్నారనేది ఓసారి మాట్లాడుకుందాం. ఈ మొబైల్‌లోని డిస్‌ప్లే మనకి 6.3 ఇంచెస్ ఉండబోతుంది. ఇప్పుడు చెప్పాను కదా మీకు 6.9 ఇంచెస్, 7 ఇంచెస్ డిస్‌ప్లే సైజ్‌లో ఉన్న మార్కెట్‌లో వీళ్ళు 6.3 ఇంచెస్ డిస్‌ప్లే సైజ్‌తో అయితే ఈ మొబైల్ తీసుకొస్తున్నారు. 1.5K రిజల్యూషన్ ఉంటుంది. ఎల్‌టిపో డిస్‌ప్లే ఇది. 1 బిలియన్స్ కలర్స్ ఉంటాయి. 120 హెర్ట్జ్ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఈ మొబైల్‌కైతే ఉంటుంది. హై బ్రైట్‌నెస్ రీడ్స్ 1600 అయితే ఉండబోతున్నాయి. ఈ డిస్‌ప్లేకి ప్రొటెక్షన్‌గా క్రిస్టల్ షీల్డ్ గ్లాస్‌నైతే వాడుతున్నారు. స్టీరియో స్పీకర్స్‌తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇక ప్రాసెసర్ ఆల్రెడీ చెప్పాను కదా! స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్ టైప్‌తో వస్తుంది. రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌లో 2 కెమెరాలు 50 మెగా పిక్సెల్ ఉంటుంది. మెయిన్ కెమెరా అపర్చర్ 1.8తో వస్తుంది. OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. సెకండరీ కెమెరా కూడా 50 మెగా పిక్సెల్, అపర్చర్ 2.0తో వస్తుంది. టెలిఫోటో సెన్సార్ 2x ఆప్టికల్ జూమ్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగా పిక్సెల్, అపర్చర్ 2.4తో వస్తుంది. కాకపోతే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 4Kలో వీడియో రికార్డ్ చేయలేరు. బ్యాక్ కెమెరాలో అయితే 4K 60 ఫ్రేమ్స్ సపోర్ట్ అయితే ఉంది. సో, వీళ్ళు తీసుకొద్దాం అనుకుంటున్న ప్రైస్‌లో ఫ్రంట్ కెమెరా 4K లేకపోతే మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ మొబైల్ కొనే ఛాన్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఇక కంఫర్ట్ సైజ్ కాబట్టి బ్యాటరీ చాలా తక్కువ ఉంటుంది అనుకుంటాం. కాదు, మనకి ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో రన్ అవుతున్న బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంటుందో అంతే కెపాసిటీతో ఈ మొబైల్‌ని అయితే తీసుకురాబోతున్నారు. 6260 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఇందులో ఉండబోతుంది. అంటే ఫుల్ డే పక్కాగా బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తది. 80 వాట్
ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇవ్వట్లేదు. రివర్స్ వైర్ ఛార్జింగ్ అయితే ఉంది. 5 వాట్ అంట. అది ఏ మూలకి రాదు. ఇంకా ఈ మొబైల్‌కి పెద్ద దెబ్బేంటంటే IP65 రేటింగ్‌తో వస్తుంది. యాక్చువల్‌గా వీళ్ళు బీబీకే ఎలక్ట్రానిక్స్ నుండే వస్తున్నారు. అందులో ఒప్పో గాని, అలాగే రియల్‌మీ సో ఇలాంటివి చూసుకుంటే మనకి IP69 ఆఫర్ చేస్తున్నాయి ఇక్కడ. మరి వీళ్ళు తీసుకొద్దాం అనుకుంటున్న ప్రైస్‌లో చూస్తే IP65 అంటే చాలా దెబ్బ అయిపోద్దనమాట. ఇంకా అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బాడీ ఉంటుందనుకుంటా. సో దీని మీద అయితే వివరణ లేదు. ఇక ఈ మొబైలు ఏ సెగ్మెంట్‌లో తీసుకొస్తారు? మనం ఇప్పుడు మార్కెట్‌లో చూస్తే OnePlus 13 రూ. 65,000 దగ్గర దగ్గర ప్రైస్ అయితే ఉంది. అలాగే OnePlus 13R రూ. 40,000 ప్రైస్ అయితే ఉంది. ఈ రెండిటి మధ్యలో మనకి మిగిలిపోయిన ఒక సెగ్మెంట్ ఏంటంటే రూ. 50,000 ప్రైస్ అనమాట. ఈ రూ. 50,000 ప్రైస్‌లో చూస్తే ఒప్పో, వివో అలాగే సామ్‌సంగ్ కొంచెం టెస్టేసుకొని కూర్చున్నాయన్నమాట. అంటే అక్కడ వాళ్ళకి స్టేబుల్ కస్టమర్స్ అయితే ఉన్నారు. రీసెంట్‌గా చూస్తే షావమీ కూడా 50,000 సెగ్మెంట్‌లోకి వచ్చి అయితే కూర్చుంది. సో ఆ సెగ్మెంట్‌ని వీళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ లేటెస్ట్ మొబైల్‌తో కవర్ చేయడానికి వీళ్ళకి ఉన్న ఒకే ఒక ఛాన్స్ అంటే ఈ మొబైల్ అనమాట. OnePlus 13s. సో ఈ మొబైల్‌ని ఆల్రెడీ ఇంతకుముందు మనకి OnePlus 13 మినీ పేరు మీద తీసుకొస్తది అనుకున్నాం. బట్ వచ్చేసరికి ఇప్పుడు 13s పేరు మీదే తీసుకురాబోతుంది. సో వీళ్ళు ఈ 50,000 సెగ్మెంట్‌ని కవర్ చేస్తూ ఈ మొబైల్‌ని అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. మరి ఎప్పుడు తీసుకొస్తారు అంటే యాక్చువల్‌గా ఈ రోజే రియల్‌మీ కూడా GT7 సిరీస్ లాంచ్ ఎప్పుడనేది రివీల్ చేశారు. వాళ్ళు 27వ తారీఖున ఈ మొబైల్‌ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్‌లో ప్రాసెసర్ MediaTek Dimensity 9400+ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది MediaTek నుంచి ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. కాకపోతే ఈ మొబైల్‌ని ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. చేసినప్పటికీ అదే స్పెసిఫికేషన్‌తో ఇక్కడ తీసుకొస్తారన్న గ్యారంటీ లేదు. ఒకవేళ అదే స్పెసిఫికేషన్‌లో తీసుకొస్తే ఈళ్ళు కూడా ఏం తక్కువ ఏం తినరు. నేను అనుకోవడం 45,000-50,000 ఈ మొబైల్ ప్రైస్ పెట్టే అవకాశం ఉంది. రియల్‌మీకి ఎలాగో అక్కడ ఆ మార్కెట్ లేదు కాబట్టి ఏదో తెచ్చాం మేము కూడా ఆ సెగ్మెంట్‌లో అని చెప్పి చెప్పుకోవడం కోసం ఈ మొబైల్ తీసుకొస్తున్నారు అనుకోవాలి. ఇక నెక్స్ట్ ఐక్యూ కూడా అనౌన్స్ చేసిందనమాట. 26వ తారీఖున ఐక్యూ నియో 10 మొబైల్‌ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8s జనరేషన్ 4 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఈ ప్రాసెసర్‌తో నాకు తెలిసి ఇదే మొదటి మొబైల్ అనుకుంటా మన ఇండియాలోకి తీసుకొస్తున్న మొబైల్. ఈ మొబైల్‌ని 26వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ కూడా మనకి 40,000-45,000 ఆ మధ్యలో అయితే ఖచ్చితంగా ఐక్యూ తీసుకొస్తది. మామూలుగా అయితే వేరే బ్రాండ్ అయితే 50,000 తీసుకెళ్ళిపోద్ది. ఇది ఐక్యూ కాబట్టి నేను కూడా 40-45 మధ్యలోనే ఈ మొబైల్‌ని తీసుకురావచ్చు. ఇక్కడ రియల్‌మీ గాని, ఐక్యూ గాని, అలాగే ఇప్పుడు OnePlus గాని అనౌన్స్ చేసిన మొబైల్ ఫోన్స్ చూస్తే ఇవన్నీ బీబీకే ఎలక్ట్రానిక్సే. దీని ప్రకారం చూస్తే మనకి OnePlus 13s కూడా ఈ నెల 28వ తారీఖున అనౌన్స్ చేయొచ్చు. అంటే లాస్ట్ మంత్ మనకి 28వ తారీఖున చైనాలో అనౌన్స్ చేశారు కాబట్టి అదే దగ్గరలో నెల రోజుల గ్యాప్ అన్నట్టుగా మన ఇండియాలోకి ఈ మంతే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. మీరేమనుకుంటున్నారు ఈ మొబైల్ గురించి? సో ఒకవేళ వస్తే కంఫర్ట్ సైజ్‌లో ఒకవేళ OnePlus గనుక తీసుకొస్తే సక్సెస్ అయిద్ది అనుకుంటున్నారా? ఒకప్పుడున్నంత మార్కెట్ OnePlus అయితే ఇప్పుడు లేదని చెప్తాను. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో మళ్ళీ మార్కెట్‌ని క్యాప్చర్ చేయడం కోసం ఈ మొబైల్‌ని OnePlus తీసుకొస్తుంది అనుకోవాలా? ఒకవేళ ఈ మొబైల్ వస్తే OnePlus ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీరేమైనా ఈ మొబైల్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్‌గా ఉంటారా? లేకపోతే కంఫర్ట్ సైజ్ కావాలని చెప్పి నాకు కింద కామెంట్లు పెడుతుంటారు. ఎప్పుడు తీసుకొస్తారని చెప్పి. అలాంటి వాళ్ళైనా ఈ మొబైల్‌ని తీసుకోవడానికి ఇష్టపడతారా లేదనేది చూడాల్సి ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.